సంక్రాంతికి రిలీజ్ అయిన డాకు మహారాజ్ సినిమాలో రామానుజపూర్ బాలాజీ వెంకటేశ్వర స్వామి గుడి మరియు అక్కడి మెట్లబావి అనేది సినిమాలో ఉన్నాయి. ఇవి ఎక్కడ వచ్చినావు అనే సీన్స్ ని ఇక్కడ యాడ్ చేస్తున్నా. అట్లనే సినిమాలో రాజస్థాన్ అనేది ఒక దగ్గర సెట్ అనేది వేసారు. ఆ సెట్ నాకు తెలిసేసరికి డిమాలేషన్ అనేది కూడా జరిగింది. ఇక్కడ ఏమేం క్లిప్స్ జరిగిందో అట్లనే గుడి హిస్టరీ అనేది నేను లాస్ట్ ఇయర్ జనవరి 1, 2024 నాడే వీడియో చేసిన. అన్ఫార్చునేట్లీ వ్యూస్ అనేది రాలేదు. నేను మళ్ళీ అదే వీడియో యాస్టీస్ పెడుతున్నా. సినిమాలో ఎక్కడ క్లిప్స్ అనేది యాడ్ చేసిన తర్వాత వీడియో అనేది ఇందులో అటాచ్ చేస్తున్నాం. శంషాబాద్ సరౌండింగ్స్లో చాలా పురాతన గుళ్ళు, అందులో అమ్మపల్లి టెంపుల్ చాలామందికి తెలిసి ఉంటుంది. ఈ అమ్మపల్లి టెంపుల్కి 13 కిలోమీటర్ల దూరంలో, శంషాబాద్కి 17 కిలోమీటర్ల దూరంలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి గుడి అనేది ఉంది. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ బోటిగూడ రామానుజపూర్ గ్రామాల మధ్యలో ఉంది. ఇది కూడా సుమారుగా 600 సంవత్సరాల ముందు నుంచి ఉంటున్న టెంపుల్. ఇది ఎగ్జాక్ట్ అమ్మపల్లి టెంపుల్ లానే ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో తీరుగా చెప్తున్నారు. కొందరు 600 సంవత్సరాల క్రితం అంటున్నారు, కొందరు 400 సంవత్సరాల క్రితం అంటున్నారు, ఇంకా కొందరు 1100 సంవత్సరాల క్రితం అంటున్నారు. ఈ వీడియో ఏమైనా రీచ్ అయ్యి చరిత్రకారులు అధ్యయనం చేస్తే పర్ఫెక్ట్ ఇయర్ అనేది తెలుసుకోవచ్చు మనం. ఎందుకంటే దీని గుడి పోలికలు మొత్తం, అంటే గుడి కట్టడం మొత్తం అనేది అమ్మపల్లి టెంపుల్ లాగానే ఉంటుంది. ఇదే మనం చూస్తున్న గుడి. ఇందాక చెప్పాను కదా అమ్మపల్లి టెంపుల్ లాగా ఉంటుంది సైడ్లకి, అలా సేమ్. ఇది లోపల ఆంజనేయ స్వామి గుడి. అంటే దేవాలయం. ఈ దేవాలయము ఏకశిలా విగ్రహం. ఇది నల్ల శాలిగ్రామంతో తయారు చేసిన ఇది ఏంటంటే ఋషులు, మునులు, సాధులు, సత్పురుషులు వీరందరూ కలిసి ఆ సంకల్పంతో చేసినది అంటున్నారు. వాళ్ళ సంకల్పం ఒక ఏకశిల అంటుందంటే ముగ్గురు, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నెలసి ఉన్నాడు. కాబట్టి ఆయన అనుగ్రహం ఇక్కడ కోరిన కోరికలు అంత సిద్ధించేది అంటుందంటే త్వరలో వాళ్ళ నెరవేరుతుందని 650 సంవత్సరం నుంచి కాకతీయ రాజు పీరియడ్లో నిర్మించబడినది అని చెప్తారు. దీని గురించి ఏంటంటే విశేషం ఫాల్గుణ సప్తమి రోజు దీని ఉత్సవం బ్రహ్మోత్సవం జరుగుతుంది. దాని తర్వాత ఆ బ్రహ్మోత్సవం మనం ఎట్లా జరుగుతుంది అంటే జాతర 5 రోజులు జరుగుతుంది. బాలాజీ వెంకటేశ్వర స్వామి రీసెంట్లీ ఇంటింటి రామాయణం అనే సినిమాలో గుడి కూడా కనబడుతుంది అండ్ మెట్లబావి కూడా కనబడుతుంది. అలాగే అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమాలో, శ్రీదేవి సోడా సెంటర్లో, కార్తికేయ 2లో కూడా, ఇంకా 2-3 సినిమాల్లో కూడా నాకు తెలిసినవి 2-3 సినిమాలు. ఇంకా మీరు ఏదైనా పర్టికులర్గా సినిమాలు ఎక్కువ చూసి ఉంటే ఎక్కడెక్కడ కనబడిందో కామెంట్ చేయండి. అది కూడా ఇంట్రెస్ట్ ఉంటేనే కామెంట్ చేయండి. అలాగే ఈ గుడి దగ్గర నేచర్ అండ్ ఇండియన్ కల్చర్ ఫౌండేషన్ వాళ్ళు 2021-22లో ఈ బావి దగ్గర స్వచ్ఛ టెంపుల్ అని చెప్పి క్లీనింగ్ అనేది చేసిర్రు. అంటే పిచ్చి మొక్కలు అట్లుంటే తీసేసిర్రు. వీళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే పురాతన ఆలయాలకు పూర్వశోభ అనే కాన్సెప్ట్తో శిథిలావస్థలో ఉన్న ఆలయాలన్నింటినీ వీళ్ళు బాగు చేస్తున్నారు. అలాగే గుడి దగ్గర కూడా చాలా క్లీన్ అనేది చేస్తున్నారు. మీకు తెలిసి మీ చుట్టుపక్కల ఏదైనా పురాతన ఆలయాలు ఉంటే వీళ్ళకి ఇన్ఫామ్ చేయండి. నేను డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ మెట్ల బావిని చాలామంది మిస్యూజ్ చేస్తున్నారని చెప్పి ఇప్పుడు గ్రిల్ అనేది ఏర్పాటు చేసారు. ఫోటోషూట్స్ కానీ, ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ గుడి లోపల పంతుల్ని అడిగితే పర్మిషన్ ఇస్తారు. ప్రీ వెడ్డింగ్ షూట్కి ఏమైనా కాస్ట్ తీసుకోవచ్చు. మేబీ మేము ఆ రోజు చాలా లేట్కి వెళ్ళినాం. అక్కడ డీటెయిల్స్ అడిగితే వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు. మోస్ట్లీ ఇక్కడ చాలామంది నేను ఇన్స్టాలో రీల్ పెట్టిన తర్వాత గుడి దగ్గర స్పేస్ చాలా బాగుంది, పెళ్ళిళ్ళు అలా ఏమైనా చేసుకోవచ్చు అని అడిగారు. అది అక్కడ కనుక్కుంటేనే తెలుస్తుంది ఆల్మోస్ట్. ఈ గుడి గురించి ఇంకా వివరాలు అడుగుదాం అనుకుంటే మేము వెళ్ళే టైంకి పూజారి అప్పటికే అలసిపోయి ఉన్నాడు. సో మేము ఏం అడగలేదు. ఈ గుడి టైమింగ్స్ పొద్దున 6 గంటల నుంచి 12 గంటల వరకు. పూజారి గుడిలోనే ఉంటాడు. ప్రతి శనివారం ఇక్కడ అన్నదానం అనేది చేస్తారు. అట్లనే ఏదైనా స్పెషల్గా పూజలు అలాంటివి చేసుకుంటే పంతులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వాళ్ళ అరేంజ్మెంట్స్ అనేది చేసుకుంటారు.